మారిషన్ మూవీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సో, మారిషన్ మూవీ అనేది తమిళం, అదేవిధంగా తెలుగులో కూడా విడుదల కావడం జరిగిందనమాట. సో, ఈ మూవీ అయితే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, మలయాళ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్, అదేవిధంగా తమిళ ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి వడివేలు కాంబినేషన్‌లో ఈ మూవీ అయితే రావడం జరిగిందనమాట. అంటే వయస్సు మీద పడిన వేదాచలం అనగా వడివేలు అల్జీమర్స్‌తో బాధపడుతుంటాడు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాడనమాట ఆయన వడివేలు. ఇక చోరీలు చేసే దయాకర్ అనగా ఫహద్ ఫాజిల్ గారు ఓ రాత్రి వేదాచలం ఇంట్లోకైతే దొంగతనానికి పోతాడనమాట. ఆ సమయంలో వేదాచలం ఏం చేస్తాడు, చేతులు గొలుసులతో కట్టేసి ఉంటాయన్నమాట. సో ఎటు వెళ్లకుండా ఉండేందుకు తన కొడుకే గొలుసులతో కట్టేస్తాడనమాట. అయితే తనను విడిపిస్తే డబ్బులు ఇస్తానని దయాను బ్రతిమాలుతాడు వేదాచలం. దానికి దయ అంగీకరిస్తాడు. ఈ క్రమంలో వేదాచలం వద్ద 25 లక్షల రూపాయలు ఉన్నాయని తెలుసుకున్న దయ వాటిని ఎలాగైనా కాజేయాలనుకుంటాడనమాట. అయితే ప్లాన్ ప్రకారం వేదాచలాన్ని మాటల్లోకి దింపి అతడు అరుణాచలం వెళ్తున్నాడన్న విషయం తెలుసుకొని బైక్‌పై తీసుకెళ్తాడు. ఆ ప్రయాణం ఇరువురిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? వేదాచలాన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? దయ విడిపించాడా లేదా? 25 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయాడా? సో అవన్నీ కూడా మనం సినిమాలో చూసి తెలుసుకోవాలనమాట. అయితే ఇది రోడ్ ట్రిప్ మూవీ అనమాట. తమిళనాడులోని మదురైకు చెందిన ఓ పెద్దాయన ఈ రోడ్డుకు చెందిన ఓ దొంగ కలిసి చేసిన ప్రయాణం అనమాట ఇది. అయితే ప్రథమార్థం అనగా ఫస్ట్ హాఫ్‌లో జర్నీ వేగవంతమైన, ద్వితీయార్థం మాత్రం కాస్త నెమ్మదిగా సాగుతుందనమాట. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటదనమాట. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం స్లో అనిపిస్తుందనమాట. ఇక కామెడీ, ఎమోషన్ టచ్‌తో సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తారనమాట దర్శకుడు సుధీర్ శంకర్. అసలు పాయింట్ పాతదే అయినా సరే రోడ్ ట్రిప్ కాన్సెప్ట్‌ని జోడించి కొత్తదనం అయితే ఈ యొక్క స్టోరీకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఫహద్ ఫాజిల్ అదేవిధంగా వడివేలు కాంబో ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక వడివేలు నుంచి పూర్తి స్థాయి కామెడీ అయితే ఆశించలేమనమాట ఈ సినిమాలో. కామెడీ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక తన శైలికి భిన్నమైన పాత్ర అని కూడా చెప్పొచ్చనమాట. ఇక దయాగా ఫహద్ ఆయన ఎంటర్ అయిన తర్వాత ఇక సినిమా మొత్తం కొంచెం లేస్తదనమాట. అయితే దయా ప్లాన్ ఏంటనేది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుందనమాట ఇక్కడ. అయితే 25 లక్షల రూపాయలు కొట్టేశాడా లేదా అన్నదే కీలకంగా ఉంటుంది ఈ యొక్క సినిమాలో. అది కూడా ఊహకు తగ్గట్టే ఉంటుంది. అంటే మనం ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఆ సినిమా చూస్తుంటే. కానీ ఆ డ్రామాతో ప్రేక్షకుడు ఇక కనెక్ట్ అవుతాడనమాట దానికి. ఇక 2 ప్రధాన పాత్రల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక వరుస హత్యలకు కారకుడైన వాడిని పట్టుకునేందుకు ఏసీపీ ఫరీదా రంగంలోకి దిగడంతో కథ నేపథ్యం అయితే మారిపోతుందనమాట. ఇక ఏసీపీగా కోవై సర్లా కనిపిస్తారనమాట ఇక్కడ పోలీస్ ఆఫీసర్‌గా. ఇక ఆ మర్డర్‌కు అంటే మర్డర్స్ జరుగుతాయి కదా! ఆ యొక్క మర్డర్స్‌కు వేదాచలానికి నిజంగానే లింక్ ఉందా అన్న కోణంలో నడిపించిన కథ అయితే మస్తు ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ సినిమా మాత్రం మస్తు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ యొక్క సినిమాని మనం థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామా కూడా మనం చెప్పొచ్చనమాట ఇక. ఆ క్రమంలో వచ్చేటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక భార్య చనిపోయాక వేదాచలం చేయాలనుకున్న పని, ఆ యొక్క మంచి పనులు ఏంటనేది తెలిసాక క్లైమాక్స్ అయితే ఎలా ఉండబోతుందో మనకు ముందే అర్థమవుతుంది. కానీ ఫ్రీ క్లైమాక్స్‌లో దయా స్నేహితుడి పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఊహించలేమనమాట మనం. ఇక మారీచుడు అంటే రాక్షసుడు అనమాట. టైటిల్‌కు జస్టిఫికేషన్ ఆఖరిలో ఇవ్వడం జరిగిందనమాట. అంటే సినిమా మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది మనకు అర్థమవుతుందనమాట. ఇక ఈ సినిమాని మరి కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే, సో ఇందులో అయితే అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు అయితే ఏమీ లేవు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చనమాట. తెలుగులోను ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఇక చివరగా మారిషన్ కొంచెం ఎమోషన్, కొంచెం థ్రిల్‌గా ఉంటుందనమాట. ఇది సినిమా చూసిన వారి అభిప్రాయం ప్రకారం మాత్రమే ఈ యొక్క రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఈ మూవీనైతే మాక్సిమం చూడొచ్చు. ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది.